ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామ. ఈ క్వాలిఫికేషన్ తప్పితే కడప జిల్లాలో మొదటి నుంచి కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారి మార్కు రాజకీయం ఏమైనా కనిపించిందా? అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా ఉండడం వేరు, అధికారంలో లేనప్పుడు కడప అంటే వైఎస్ఆర్సీపీ అడ్డా కాదు, ఇది టీడీపీ అడ్డా అనే సందేశాన్ని ఇచ్చిపోయారు వాళ్ళు. మరి దాన్ని ఎలా జీర్ణించుకుంటున్నారు మీరు? అసలుకి ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి అడ్డా ఇది. మహానాడు సక్సెస్ అయిందా లేదా? డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ కడపలో పెట్టి ప్రజలకు మేలు జరిగినప్పుడు మళ్ళీ ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఆశీర్వదించలేదంటారు? ఊరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకునే చోట కూడా వాళ్ళకు 300, 400 మెజారిటీ రావడం అనేది నిజంగా ఆశ్చర్యం. కడప మేయర్ పీఠాన్ని వైసీపీకి నిలబెట్టుకోవడానికి మీ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటారు? ఇప్పుడు వాళ్ళు సిట్టింగ్లో ఉన్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులను చేసే కార్యక్రమం ఇటువంటివన్నీ కూడా సిస్టమేటిక్గా వాళ్ళు పైనుంచి కింది వరకు. ఖచ్చితంగా కడప కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి మాధవిరెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వారి ప్రయత్నాలను అడ్డుకునేంత శక్తి సామర్థ్యాలు ఇప్పుడు మీ దగ్గర ఏమున్నాయంటారు? ఇది ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డానే. మరి కడప రెడ్డమ్మ స్పీడ్కి మీరు ఎలా బ్రేకులు వేస్తారు? సరే, ఏమి చేసైనా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తీరాలి అన్న భావనలో కూటమి ప్రభుత్వం ఉంది అన్న ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగితే ఏంటి పరిస్థితి? ధైర్యం లేకపోవచ్చు, అతన్ని చేస్తే ఏదైనా సింపతి వస్తుందేమో, ఇంకోటి వస్తుందేమో అని చెప్పేసి. లోకేష్ గారు ఒక రెడ్ బుక్ మాత్రమే రాశారు. మేము ఒక్కొక్క రెడ్ బుక్ రాస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి తాట తీస్తామని రవీంద్రనాథ్ రెడ్డి గారు అంటున్నారు. ఏంటిది? 2-0 అట్లా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా నంబర్ 2గా విజయసాయి రెడ్డి గారు పార్టీని వీడి వెళ్ళడము అనేది పార్టీకి నష్టమా కాదు? అందరు రిజైన్ చేయమనండి, ఎలక్షన్ పెట్టడంలో 10కి 10 వస్తాయంట వాళ్ళు. ఎలక్షన్ పెట్టమనండి. వివేకానంద రెడ్డి గారి హత్య విషయమే అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి పైన వేలెత్తి చూపిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. మరి సొంత చెల్లి అన్నని ఇలా మాట్లాడుతూ పోతుంటే ప్రజలు ఎలా నమ్ముతారంటారు? చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఒక పెద్ద జాదు. హలో, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బయటచెట్టిని. ఒక్కసారి ఈ ఇల్లు మొత్తం చూపించామలా, ఒక్కసారి చూపించు. చూస్తున్నారు కదా, ఈ ఇల్లు ఎవరిదో కాదండోయ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బావమర్ది, వైఎస్ విజయమ్మ సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, కడప కార్పొరేషన్ మొదటి మేయర్, ఇప్పుడు మాజీలేండి, మొదటి మేయర్ కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి గారి స్వగృహం ఇదేనండి. కడపలో ఉన్నాం ప్రస్తుతం, మనం ఆయన ఇంటి ఎదురుగా ఉన్నాము. రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రస్తుతం కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఈయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా కడప కేంద్రంగా ఇక్కడే మహానాడు కార్యక్రమాన్ని కూడా 3 రోజుల పాటు మే 27, 28, 29 3 రోజుల పాటు చాలా ఘనంగా నిర్వహించారు. చాలా అద్భుతంగా విజయవంతమైంది కూడా. మహానాడు ఇప్పటివరకు జరిగిన మహానాడు కార్యక్రమాల్లో కడపలో జరిగిన మహానాడు కార్యక్రమమే అతిపెద్ద విజయంగా టీడీపీ వాళ్ళు కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. కడప అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా కాదు, ఇది టీడీపీ గడ్డ అని నిరూపించాము మరొకసారి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. మరి ఏంటి, మరి టీడీపీ వాళ్ళంతా బల్లగుద్ది చెబుతుంటే మరి కడప జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏమంటారు అంటే, భవిష్యత్తులో ఇక కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ పట్టు నిలుపుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే, నిజంగా టీడీపీకి కడప గడ్డగా మారిపోనుందా, అంటే దానిని మార్చి యథావిధంగా కడప అంటే ఎవరి గడ్డ కాదు, ఇది వైఎస్ఆర్సీపీ అడ్డాని నిరూపించడానికి కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అన్న పూర్తి వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకుంటాం. ప్రస్తుతం ఆయన ఇంట్లో ఉన్నారు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. బాగున్నారు సార్? బాగున్నాం నారాయణ గారు, మీరు కూడా బాగున్నారా? పర్వాలేదు సార్, బాగున్నా. ఏమి జరిగినా కూడా అంటే పార్టీ కానీ ఏది రాష్ట్రంలో ఏం జరిగినా కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారి మోములో మాత్రం ఆ చిరునవ్వు ఎప్పుడు అలాగే ఉంటుంది సార్. కారణం ఏమి సార్ అసలు? అంటే మీ బావగారి నుంచి వచ్చినది అది?
బావగారిని చూసి నేర్చుకున్నారు అది? ఏం కాదండి, ఏదైనా సంతోషమే. ఏదైనా సంతోషమే. అంతే, ఒక సంతోషంగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఉండాలి. ఇటీవల మే 27, 28, 29 3 రోజుల పాటు కడప జిల్లా, కడపకి అంటే మీ నియోజకవర్గ పరిధిలోనే 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంతో ఒకటే చెప్పారు, టీడీపీ శ్రేణులు కావచ్చు, కడప సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కావచ్చు, ఒకటే చెప్పారు, కడప అంటే వైఎస్ఆర్సీపీ అడ్డా కాదు, ఇది టీడీపీ అడ్డా అనే సందేశాన్ని ఇచ్చిపోయారు వాళ్ళు. మరి దాన్ని ఎలా జీర్ణించుకుంటున్నారు మీరు? అసలుకి దానికి మీ సమాధానం ఏంటి అసలు? వాళ్ళు ఏదో మాట్లాడాలని మాట్లాడతారు తప్ప వాళ్ళకు తెలుసు, చంద్రబాబుకు తెలుసు, కడప అడ్డా ఎవరిది అనేది ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబుకు తెలుసు, ఆ మాట్లాడే వాళ్ళకు కూడా తెలుసు. ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి అడ్డా ఇది. సో ఈ జిల్లాలో ఎప్పుడు కూడా గతంలో ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో వచ్చిందేమో కానీ తెలుగుదేశం పార్టీ, దాని తర్వాత ఎప్పుడు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో డామిట్కత్ అడ్డం జరిగిందని మొత్తము మీకు బద్వేలు, పులివెందుల, రాజంపేట, ఉమ్మడి కడప జిల్లా తీసుకుంటే రాజంపేట, బద్వేలు, పులివెందుల, రైల్వే కోడూరు జనసేన, బద్వేలు మీరే గెలిచారు. ఉమ్మడి కడప జిల్లాలో 3 స్థానాలు వాళ్ళకి వెళ్ళాయి, 3 స్థానాలు మనకు వచ్చాయి, 7 వాళ్ళకి వెళ్ళిపోయాయి కదా. మరి ఇది మారలేదంటారా? ట్రెండ్ మారలేదంటారా? అదేం కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన చిన్న తప్పులే వాళ్ళ విజయాలు తప్ప వేరే ఏం లేదు. ఏంటి ఆ తప్పులు? ఏంటి, ఏం తప్పులు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? బటన్ బాగానే నొక్కారు కదా. ప్రజలకు మేలు చేయడం జరిగింది. ఓకే. సో కార్యకర్తలకు, నాయకులకు అనేది ఇంకొంచెం బాగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి అని చెప్పేసి దాదాపు 10 ఏళ్ళు వేచి చూసినారు, 10 ఏళ్ళు కష్టపడ్డారు అందరూ కూడా. మన ప్రభుత్వం వస్తే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, మా జాతకాలు మారిపోతాయనే మూడ్లో వాళ్ళు ఉన్నారన్నమాట. ఆ లెవెల్కు రీచ్ కాలేకపోవడం జరిగింది. వాళ్ళ ఊహలకు అనుగుణంగా అంత దూరం సాయం చేయలేకపోవచ్చు. ఎందుకంటే కరోనా వచ్చి ఉండవచ్చు, సో బడ్జెట్ సహకరించకపోయి ఉండవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడవది పని వ్యక్తి కాబట్టి, సో ప్రజలకు మాట ఇచ్చినారు కాబట్టి అవి నిలబెట్టుకునే క్రమంలో ఇది ఆయనకు ఉన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో అది చేయలేకపోయిండు. కానీ ఎన్నికల సమయంలో ఓట్లు వేసేది ప్రజలే కదా. ప్రజలకు మేలు జరిగినప్పుడు మళ్ళీ ఆ ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఆశీర్వదించలేదంటారు? 11 స్థానాలకి పరిమితం చేశారు కదా. అది డ్రాస్టిక్. అది ఎందుకంటే నాకు తెలిసి ఇది ఈవీఎంల మ్యానిపులేషన్ అని చెప్పేసి నేనైతే గతంలో కూడా ఇదే అన్నారు, మళ్ళీ అదే అంటున్నారు మీరు. అంటే అది జరిగింది అది. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలోనే ఉదాహరణకు తీసుకుంటే అసలు వాళ్ళు నామకే వాస్తే ఉన్న గ్రామాల్లో, అంటే ఏదో ఒకరు 2 లీడర్లు ఉన్న గ్రామాల్లో కూడా, అంటే ఆ ఊరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకునే చోట కూడా వాళ్ళకు 300, 400 మెజారిటీ రావడం అనేది నిజంగా ఆశ్చర్యం. అది ప్రజల్ని ఎవరిని చూసినా, ఎవరు అడిగినా కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసినాం అంటారు అన్నమాట. మరి ఎలా పోయాయి అనేది ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. నేనైతే గట్టిగా నమ్ముతా ఇది ఈవీఎంల మ్యానిపులేషన్ అని చెప్పేసి అన్నమాట. ఓకే. కూటమి వర్సెస్ వైసీపీ ఎన్నికలు జరిగినప్పుడు చాలామంది కూటమి వైపు మొగ్గు చూపారు కాబట్టి వారు గెలిచారు, వైసీపీ వైపు మొగ్గు చూపలేదు అనుకోవచ్చు కదా. అటు కాదు కానీ కూటమి అనేది ఇక్కడ బీజేపీకే అనేది నామకే వస్తే, బీజేపీ అనేది నాట్ ఈవెన్ సింగిల్ డిజిట్ పర్సెంటేజ్ ఉన్న పరిస్థితి. సో జనసేన అనేది కూడా ఆ లెవెల్కు ఉన్న పరిస్థితి లేదు. 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు గెలిచేది. బీజేపీ అనేది ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారు జమనడుగులో పోటీ చేస్తే అక్కడ కమలం కుడితే తెలియదు. మళ్ళీ ఆదినారాయణ రెడ్డి బలంతో గెలిచిండొచ్చు కదా. బలం కాదండి, అదంతా ఆయనకు సొంత బలం లేదంటారా? బలం అంటే ఉంటుంది కానీ మరీ ఉంటే అంతకుముందు ఎలక్షన్లో మరి ఆ బలం చూపించలేకపోవడం జరిగింది కదా 2019లో. ఈసారి సానుభూతి వర్కౌట్ అయిందేమో.
సానుభూతి అందరిపైన రాదండి. అది అయితే కానీ మీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి గారు చేసిన అవినీతి అక్రమాల కారణంగానే ప్రజలు విసుగు చెంది ఆదినారాయణ రెడ్డి గారికి పట్టం కట్టించారంటే ఏమంటారు? అది అంత మీరు చెప్పినంత పరిస్థితి కాదు. ఓకే. అవినీతికి వ్యతిరేకంగా ఓటేసినారు అని చెప్పేది కాదనమాట. ఓకే. అతనేం అంతగా పెద్ద అవినీతి పరుడు కూడా కాదు. సో అటువంటిది ఏం లేదు. ఇదంతా ఈవీఎంల మ్యాజిక్ తప్ప. ఓ కొల్లలు విమర్శలు వచ్చాయన మీద. ఓకేనా? గండికోట రిజర్వాయర్ పరిహారం విషయంలో అయితేనేమి, ఇక ఆయనకు ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డికి అనుకున్న గొడవలు అయితేనేమి, సోలార్ ప్రాజెక్టులో ఉద్యోగాలు అమ్ముకున్న విషయంలోనేమి, ఇలాంటి ప్రతి దాంట్లో కూడా సుధీర్ రెడ్డి గారి మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మందలించారన్న విమర్శలు కూడా వచ్చాయి. అసలు అలాంటి ఆయనకు మళ్ళా ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడము, ఆయనకు రామ్ సుబ్బారెడ్డి గారికి సరిగ్గా పొసగకపోవడము, దీనివల్ల ఆదినారాయణ రెడ్డి గారు గెలిచారనుకోవచ్చు కదా? మీరు అనే ఊరికే అబాండాలు వేసే పరిస్థితుల్లో ఉన్నారు. నేనా? సుధీర్ రెడ్డి అటువంటిది ఏం కాదు, కానీ ఎక్కువగా ప్రజల్లో బాగా ఉంటాడు. బాగా ప్రజల్లో తిరుగుతూ ఎప్పుడు ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించి పనిచేసే వ్యక్తి అతను. సరే, అది ప్రజలు నిర్ణయిస్తారండి. అయితే ఓవరాల్గా మీ నియోజకవర్గ పరిధిలో కడప జిల్లాలోని మొట్టమొదటి రాయలసీమలో, అందులో కడపలో ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు ఇక్కడ ఉండడానికి. అయినప్పటికీ కూడా మహానాడు నిర్వహించి విజయవంతంగా వాళ్ళు ముగించారు. వాళ్ళ కోసం వరుణుడు కూడా సహకరించాడు. 3 రోజుల పాటు వర్షం కూడా బ్రేక్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ పెద్ద కుంభవృష్టి కురిసింది ఇక్కడ. అంటే సక్సెస్ అయిందంటారా, కాలేదంటారా మీరు? వాళ్ళేదో వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసము, అదే కాకోకుండా వాళ్ళ సంవత్సరం పాటు ప్రభుత్వ వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం సంవత్సరం అయిపోతుంది, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ కూటమి పార్టీలు. సో అది వైఫల్యం చెంది నిజంగా ఫెయిల్. సార్, వైఫల్యం చెందింది కాబట్టి దానికి మహానాడు సక్సెస్ అయిందా లేదా దాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ కడపలో పెట్టి సంకలు గుద్దుకునే కార్యక్రమం చేశాను అన్నమాట. ఇది కడప ఆన్సర్ చేయండి, సక్సెసా కాదా? సక్సెస్ ఏం కాదండి. జనం చూశారా ఎక్కడ? సభ దగ్గర వాళ్ళు 5 లక్షలు 6 లక్షలు జనం అని చెప్పినారు. ఉన్నారా 5-6 లక్షలు? మీరు పోయారు కదండి. అవును. మరి 5-6 లక్షలు జనం ఉన్నారా? అయితే తలకాయ లెక్క పెట్టలేదు. జనం అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాపితంగా అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి కూడా వెహికల్స్తో పెద్ద ఎత్తున వాళ్ళు ఇక్కడ మొబిలైజ్ చేస్తే ఆడికి ఉన్నారు. మేము విద్రోహ దినం అని చెప్పేసి ఒక దినం ఒకటే రోజే మేము ఒక 4 రోజుల ముందో 3 రోజుల ముందో అనౌన్స్ చేసింది. మరి ఆ విద్రోహ దినం అనేది అది ఎంత బాగా సక్సెస్ అయిపోయింది. అది 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 బాగా జరిగిందని చెప్తారా, ఇది బాగా జరిగిందని చెప్తారా? వాళ్ళకి తెలుసు, ఏదైనా వాస్తవం ఒప్పుకోవాలి. వాళ్ళు ఇది మహానాడు అనేది సంవత్సరం ముందే తెలుసు ఈ రోజు జరుగుతుంది అని చెప్పేసి. సో మళ్ళీ వాళ్ళు కడపలో జరుగుతుందని అనుకోలేదు. అన్ని రకాలుగా కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, సో వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి, సో ఇవన్నీ చేస్తే కానీ వాటికి ప్రజలు వచ్చేదానికి బరువుగా ఉన్నారు. సార్, ఇంత అన్యాయం మాట్లాడు సార్. మీకు ఇప్పుడు సిద్ధ మహాసభలు సక్సెస్ అయ్యాయి. నేషనల్ మీడియాలలో కూడా చూపించారు సిద్ధ మహాసభలకి. అప్పుడు మీరు కూడా మద్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి పిలిపించారని కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది సార్? వాస్తవాలు అట్లేం కాదండి. మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఎదురుగాలేదు, అటువంటి గతి లేదు. ప్రజలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంబడే ఉంటారు. ఇప్పుడు ఇంత ఈవీఎంలు మేనేజ్ చేసినా కూడా 40% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు అంటే 40% ఓట్లు మీ పక్కన ఉన్నాయి. మరి ఎప్పుడు కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎప్పుడు స్పందిస్తారు. కానీ మేనిఫెస్టోలో వాళ్ళు అనుకున్న విధంగా కొత్త మేనిఫెస్టోలో రాలేదన్నమాట. వాళ్ళు ఏదో అనౌన్స్ చేస్తారు, ఇవి కాకోకుండా ఇంకా కొత్త ఏంటన్నా చేస్తారు అని చెప్పి ఊహించడం జరిగిందన్నమాట. సో అది లేకపోవడం అనేది కూడా ఒక కారణం. సరే, మరి మీరు ఒప్పుకునేటట్టు సభ సక్సెస్ అనేది అది ప్రజలు చూసుకుంటారు. అయితే ఇప్పుడు కడప జిల్లా అధ్యక్షుడిగా మీరు బాధ్యతలు చేపట్టారు. అంటే మీ మార్పు రాజకీయం ఏముందని మీ అల్లుడు కావచ్చు, మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీరు కడప జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు. అవును. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ప్రెసిడెంట్గా ఉండడం వేరు, అధికారంలో లేనప్పుడు
పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వేరు. ఓకే. సో దానికి కొంత బాధ్యతలు కొంచెం అన్ని రకాలుగా ఉంటాయన్నమాట. నేను సో స్ట్రైట్ అడుగుతాను సార్. సిస్టమేటిక్గా ఒక ప్లాన్డ్గా ఈ పార్టీని నడపాలి అన్న ఉద్దేశంతో సూటబుల్ వ్యక్తుల్నే మొత్తం రాష్ట్ర వ్యాపితంగా ఎంచుకున్నాడని నేనైతే భావిస్తాను. దాంట్లో ఫీల్ కావద్దండి సార్. ఒక చిన్న ప్రశ్న సార్, మళ్ళీ ఫీల్ స్ట్రైట్ మీరు ఏదో అడిగా స్ట్రైట్ చెప్తారు కాబట్టి అడుగుతున్నా. రవీంద్రనాథ్ రెడ్డి గారు అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బావమరిది. ఆయన సత్యం అంటే వైఎస్ విజయమ్మ గారికి సయాన సోదరుడు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామ. ఈ క్వాలిఫికేషన్ తప్పితే కడప జిల్లాలో మొదటి నుంచి కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారి మార్కు రాజకీయం ఏమైనా కనిపించిందా? అది ప్రజల్లో అడిగితే తెలుస్తుందండి నాగరాజు గారు. ఎటువంటి మార్క్ ఉంది అనేది ప్రజల్లో అడిగితే తెలుస్తుంది మీకు. సరే, ఇంతకుముందు మీకన్నా ముందు జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు గారు అనుకుంటా. సురేష్ బాబు గారిని తప్పించి మీకు ఇచ్చారు బాధ్యతలు. అంటే అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేయడం వేరు, అప్పుడు ఈజీ అవుతుంది. ప్రతి ఒక్కరు దారిలోకి వస్తారు, మనకు చెప్పిన పని చేస్తారు, డబ్బులు కూడా ఉంటాయి, డబ్బు ఖర్చు కూడా పెట్టగలుగుతాం అవుతుంది. కానీ అధికారంలో లేనప్పుడు పార్టీని నడపడమే కష్టం. మీరు చెప్పింది నేను ఒప్పుకుంటే, ఎందుకంటే డబ్బు ఖర్చు, క్యాడర్ అందుబాటులో ఉండరు, వాళ్ళందరినీ పిలిపించుకోవాలి, మన అది రావాలి, పార్టీ కార్యక్రమాలు చేయాలని. మరి ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు మీకు బాధ్యతలు ఇచ్చారు. మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి మార్కు రాజకీయాన్ని తీసుకొచ్చారు ఇక్కడ కడప జిల్లాలో? కొంచెం సిస్టమేటిక్గా అన్ని పార్టీని నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. సో పార్టీ కూడా అధిష్టాన వర్గం కూడా అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా మమ్మల్ని అందరినీ ఆ రకంగానే నడిపించే కార్యక్రమం చేస్తాం అన్నమాట. ముఖ్యంగా తీసుకుంటే ఇప్పుడు జమ్మలమడుగు గురించి మాట్లాడుకున్నాం. జమ్మలమడుగులో ఈ రోజుకి ఎక్స్ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డికి, ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారికి ఇద్దరికి కూడా ఇప్పటికీ విభేదాలు అలాగే ఉన్నాయి. వీళ్ళిద్దరినీ ఒక తాటిపై తీసుకొచ్చి భవిష్యత్తులో అక్కడ మళ్ళీ వైసీపీ జెండా పాతడానికి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అది తప్పకుండా చేస్తాం. అందరూ కలిసికట్టుగా పనిచేసేదాని కోసమే మేమంతా ఉండేది. ఖచ్చితంగా పనిచేస్తారు అందరూ కూడా. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్తారో అతనికి మిగతా వాళ్ళు సహకరించాల్సిందే డెఫినెట్గా. కడప మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తర్వాత దానికి మొట్టమొదటి మేయర్ మీరే అయింది. ఆ తర్వాత ఇంతవరకు అయింది కడప కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు మేయర్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ వాళ్ళు మేయర్ అవుతుంది. ఇంతవరకు టీడీపీ ఇంతవరకు అయింది ఆ పీఠంపై కూర్చోలేదు. అయితే ఈసారి ఎలాగైనా కడప మేయర్ పీఠంపై కూర్చోవడానికి రెడ్డప్ప గారు, మాధవిరెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మీ మేయర్ సురేష్ బాబు గారు అవినీతి చేశారు, తమ కుటుంబ సభ్యులకే పెద్ద ఎత్తున వర్కులు కట్టబెట్టి ఒక బంధుప్రీతిని ప్రదర్శించాలనే కోణంలో ఫిర్యాదు చేయడం అతన్ని తప్పించారు. మళ్ళీ అతను కోర్టుకు వెళ్ళి స్టేటస్ కో తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు స్టేటస్ కో తప్పించడం మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఎన్నికలు వస్తుంది. సరే, ఒకవేళ ఎన్నికలు వస్తే కడప మేయర్ పీఠాన్ని వైసీపీకి నిలబెట్టుకోవడానికి మీ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటారు? ఇప్పుడు వాళ్ళు సిట్టింగ్లో ఉన్నారు కదా. ఖచ్చితంగా. ఎట్లా ఇక్కడ కడపలో తీసుకుంటే మీరంతా ఎడముఖం పెడముఖంగా ఉన్నారంటున్నారు. ఖచ్చితంగా మెజారిటీ సీట్లు మావే. 50కి 50 సీట్లు కూడా వచ్చేదానికి మేమందరం గట్టిగా కృషి చేస్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి కోల్పోయారు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు 50కి 50 ఎలా వస్తాయి? ఇప్పుడు ఆ సీటు కూడా ఏదైతే కోల్పోయామో ఆ సీటు కూడా వస్తుంది. సార్ ఒక్కటి సార్, వైనాట్ 175ని 11 స్థానాలకు పరిమితం అయిపోయారు సార్. మనం భూమి మీద నడుస్తాం సార్, ఆకాశం మీద నడిస్తే బాగుండదు సార్. ఓకే సార్, అధికారంలో ఉన్నప్పుడే 49 సార్. అధికారంలో లేరు. ఇప్పుడు పీఠం పోగొట్టుకోవు, పీఠం మళ్ళీ మాదే వస్తుందంటే ఎవరైనా నమ్ముతారు సార్. 50కి 50 అంటే ఎలా సార్? దానికంటే ముందు అధికారంలో లేనప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది ఒకసారి చూసుకో. ఓకే, అధికారంలో లేవు, 50 ఎప్పుడు తెచ్చుకోలేదు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటో కూడా తెలియని పరిస్థితి కదా. అటువంటి పరిస్థితుల్లో కూడా అప్పుడు ఎన్ని వచ్చినాయి? 47 వచ్చినాయి. మరి ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 49 వచ్చినాయి. ఓకే, అంతే. దాంట్లో రేపు కూడా అదే రిజల్ట్ వచ్చే కార్యక్రమం చేస్తుంది. అటువంటిది జరగకూడదు అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతం చేసే కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులను చేసే కార్యక్రమం, ఇటువంటివన్నీ కూడా సిస్టమేటిక్గా వాళ్ళు పైనుంచి కింది వరకు అలా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి సో ఎవరు పాల్గొనకోకుండా చేయాలనేదే వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అందుకోసమే తప్పుడు కేసులన్నీ పెట్టే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నామన్నమాట. తప్పుడు కేసులు అంటే గుర్తు వస్తుంది, మహానాడు సందర్భంగా పులివెందలలో వాళ్ళు పార్టీ జెండాలు కట్టారనేసి వాళ్ళ పార్టీ జెండాలు పీకడానికి బలవంతంగా పీకేశారనే ఉద్దేశం కేసులు పెట్టి రిమాండ్కి కూడా తరలించారు. వారి కుటుంబాలకు కావచ్చు, వారికి కావచ్చు జిల్లా అధ్యక్షుడు ఎలాంటి భరోసాను ఇస్తున్నారు?
తప్పకుండా వాళ్ళని పోయి పరామర్శించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ తరపున ప్రైవేట్ కేసులు వేయించే కార్యక్రమం చేస్తున్నాం. సో లీగల్గా వాళ్ళను తొందరగానే బెయిల్ తీసుకొచ్చుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. సో అది నిజంగా కూడా చాలా దారుణం అండి. అది వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహానికి కట్టడమే అది తప్పు. ఎందుకంటే మహానాడు అది ఇంకొక పార్టీకి సంబంధించింది. ఆ పార్టీకి సంబంధించింది మిగతా చోట్ల ఎక్కడైనా కట్టుకునేదానికి కట్టుకోవచ్చు. అంతేగాని రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆయన మెడకు ఈ రకంగా కట్టేసేసి, ఆయన చేతులకు కట్టేసేసి ఆ రకంగా వాళ్ళు రాక్షస పైశాచిక ఆనందాన్ని పొందే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకోటి కార్యక్రమం. పులివెందులోనే కదా, ఇదే కడప నగరంలో కూడా వైఎస్ఆర్ గారి చౌరస్తా దగ్గర వైఎస్ విగ్రహం చుట్టూ కూడా పసుపు తోరణాలు కట్టారు. మీడియాలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్పందించిన తర్వాత ఆ తోరణాలు తీసేయడం జరిగింది. చంద్రబాబు లోకేష్ స్పందించింది కాదు, మేము అక్కడ నిరాహార దీక్ష చేస్తాము, అక్కడ పెద్ద అజిటేషన్స్ చేస్తాము అని చెప్పేసి మేము డిమాండ్ చేసాం. మేము డిమాండ్ చేస్తే వాళ్ళు తీసేయడం జరిగింది. మేము మీడియా వాళ్ళం కొంతమంది ఎమ్మెల్యేలను అడిగితే జగన్మోహన్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలను భరించలేక రాజశేఖర రెడ్డి గారు కూడా పైనుంచి పసుపుతో ఉండిపోవాలి, పసుపు తోరణాల మధ్య ఉండిపోవాలని కోరుకున్నారు కాబట్టి చుట్టూ పసుపు తోరణాలు వెలిచాయని వాళ్ళు ఆరోపించారు. దానికి మీరేమంటారు? వాళ్ళు అంత దారుణంగా మాట్లాడడం అనేది తప్పు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకమైన పరిపాలన అనేది ప్రజలను అడిగితే తెలుస్తుంది అనమాట. ఎటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించినారు, ఎట్లా అందించేసినారు అని చెప్పేసి ప్రజలను అడిగితే తెలుస్తుంది అనమాట. ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా అనుకుంటున్నారు, పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, అందుకోసమే ఒక పైసా మాకు ఏ పథకము ఇవ్వలేదు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పేసి ₹1 ఇచ్చిన పరిస్థితి లేదని చెప్పేసి మేమేదో ఆశపడి వేసినాము. ఇప్పుడు పరిస్థితి ₹1 వేయలే మరి అని చెప్పేసి అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిపినా కూడా 175 సీట్లకు 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ అతి విశ్వాసం ఖచ్చితంగా వచ్చే కార్యక్రమం. మళ్ళీ అతి విశ్వాసంతో ఉన్నారు, ఆత్మవిశ్వాసం కూడా కాదు. కార్పొరేషన్ విషయంలో అట్లే ఉన్నారు, స్టేట్ విషయంలో కూడా మళ్ళీ అతి విశ్వాసంతోనే ఉన్నారు. మీరు ఇది అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళా మీరు ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా మీరే ఒప్పుకుంటారు. అతి విశ్వాసమా, ఎప్పటికీ ఇది ఆత్మవిశ్వాసమా అని చెప్పేసి మీరే అనుకుంటారు. 174 పరిమితం అయినా కూడా కుప్పం సీటు మీరు ఎప్పటికీ గెలవలేరు, వాళ్ళు పులివెందుల్లో ఎప్పటికీ గెలవరు. ఇది సత్యం, ఇది జగమెరిగిన సత్యము. ఇక కొన్ని నియోజకవర్గాలు అడ్డాలుగా ఉంటాయన్నమాట. ఏం చేసినా అక్కడ గెలవలేరు. హిందూపురం కావచ్చు, ఇట్లా కొన్ని ప్రాంతాలు ఏం చేసినప్పుడు టెక్కలిలోనే మీ పార్టీ నాయకుడు డక్కా ముక్కిలు తిన్నా గెలవలేకపోతున్నాడు, పార్టీ నుంచే సస్పెండ్ చేసేసారు మీరు ఇప్పటికే. ఓకే, ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఎప్పటికీ గెలవలేరు. వాళ్ళైనా మీ స్థానాలు గెలుచుకోలేరు, మీరైనా వాళ్ళ స్థానాలు గెలుచుకోలేదు. 175 అనేది క్యాడర్లో ఒక ధైర్యాన్ని నింపడం కోసం, ఒక స్ఫూర్తి నింపడం కోసం అనుకోవచ్చు. కానీ మరీ అంత అతి విశ్వాసంతో ముందుకు పోతే ఎలా? కాదండి, ఇప్పుడు ఎట్లా వచ్చినాయి 161 సీట్లు తెలుగుదేశానికి చెప్పు. అవును, మీకు 153 వచ్చినట్లు వాళ్ళకి వచ్చాయి కదా, మీకు 154 వచ్చాయి కదా. 175లో రాకపోవడం అనేది ఏం లేదు, ఇదేం లేదు కదా, పెద్ద ఆశ్చర్యం ఏం లేదు కదా. 175 సీట్లకు 175 సీట్లు వస్తే మీకేమన్నా నష్టమా? నాకు వచ్చిన నష్టం ఏం లేదు, నాకు వచ్చిన నష్టం అయితే ఏమి లేదు. ఏమొచ్చినా మీకే లాభం లేదా వాళ్ళకి లాభం, నాకు వచ్చిన నష్టం ఏమి లేదు. సరే, కడప పీఠాన్ని వదులుకోము, మళ్ళీ 50కి 50 కొడతామంటున్నారు. సరే, ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం అనేది ఎన్నికల్లో తెలుస్తుంది. ఇక్కడ ఒకటే, కడప పీఠం మీరు గెలుచుకోవాలి అంటే అందరూ ఒక తాటిపై ఉండాలి. ఇక్కడ ఎడముఖం పెడముఖంగా ఉన్నారు అని అంటున్నారు, మీరేమంటారు? ఏం లేదండి, మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం అన్నా, కలిసికట్టుగానే ఎలక్షన్ చేస్తాం. రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఓపెన్ హార్ట్ అంట, మనస్ఫూర్తిగా మాట్లాడతారు, మనసు ఏది కూడా మనసులో పెట్టుకోరు. మీ అంతరాత్మ సాక్షిగా నాకు ఆన్సర్ చెప్పండి. మీరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కడపలో కొంతమందిని మీరు కలిసి పార్టీ కోసం మాట్లాడుతున్న నేపథ్యంలో కడప రాజకీయాలు అనవసరంగా చేతులు పెట్టవద్దు, మేము చూసుకోగలం అనేసి సురేష్ బాబు గారు ప్లస్ అంజద్ బాషా అవి మీ అల్లుడు అవినాష్ రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేయించారా లేదా? ఏం లేదండి. లేదా? వాస్తవం చెప్పండి. కొత్తగా అడుగుతారండి నాగరాజు గారు. మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మామ జిల్లా అంతా తిరుగు, కడపలో కొంత చూసుకొని పో, ఎందుకు ఊరికే డిస్టర్బెన్సెస్ కొంచెం చూసుకొని పో అని మీకు శుతిమెత్తగా చెప్పారన్నది బయట జరుగుతున్న వాదన. ఏం లేదండి అట్లా, అది వాస్తవమేనా? సరే, అది నాకున్న సమాచారం. మీరు నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా మీ అంతరాత్మకు తెలుస్తుంది. ఇంకొక ప్రశ్నకు సమాధానం స్ట్రైట్గా ఇదైనా కూడా చెప్పండి. కడప
కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తర్వాత మొట్టమొదటి మేయర్ మీరే దానికి. అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో మేయర్ పీఠంపై రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయన సతీమణిని కూర్చోబెట్టాలని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు వస్తుంది? అదేం ఉండదండి, ఎందుకంటే కంటిన్యూస్గా ఓసీలు అని వస్తుంది అనుకునేది కూడా తప్పది. ఓసీ ఇప్పుడు బీసీ అనుకుంటాం. రిజర్వేషన్ సురేష్ బాబు గారు బీసీ కదా, సురేష్ బాబు గారు బీసీనే కదా, బీసీ ఆయన బీసీ తర్వాత ఓసీ రావచ్చేమో కదా. అది పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, అంటే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి మరి వాళ్ళు ఓసీకి చేసుకుంటారా బీసీకి చేసుకుంటారా వాళ్ళు ఆలోచించుకుంటారు. అంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కదా, అంతా కూడా మార్పులు అంటే పార్టీ అధ్యక్షుల ఆదేశానుసారం చేసే కార్యక్రమం చేస్తాం. మీ మనసులో ఉందా లేదా శ్రీమతి గారిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలన్న ఆలోచన మీ మనసులో ఉందా లేదా? ఎవరినైతే నిర్ణయిస్తారో వాళ్ళకు మా 100% చేసే బాధ్యత మా అందరిపైన ఉంటుంది. జిల్లా అధ్యక్షుడిగా ఓకే, మీ మనసులో ఈ భావన ఉందా లేదా, మీ శ్రీమతి గారిని కూర్చోబెట్టాలి అక్కడ అనేది ఉందా లేదా? అట్లేం ఉండదండి, అధిష్టాన వర్గం ఎలా నిర్ణయిస్తే అలా అంతేనండి. మనసు లోతుల్లోంచి మాట రావడం లేదని అదేం కాదండి. సరే, వైసీపీని మేయర్ పీఠం నుంచి దింపి వారి వశం చేసుకోవడానికి టీడీపీ విషయ ప్రయత్నాలు చేసింది, అది సక్సెస్ కాలేదు, మళ్ళీ కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారంట. అయితే ఈసారి జరగబోయే ఎన్నికలు ఖచ్చితంగా కడప కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి మాధవిరెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వారి ప్రయత్నాలను అడ్డుకునేంత శక్తి సామర్థ్యాలు ఇప్పుడు మీ దగ్గర ఏమున్నాయంటారు? ఏం కాదండి, ఎమ్మెల్యే ఎలక్షన్లోనే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆమెను ఎన్నుకోవడం జరిగింది తప్ప ఇంకో రకమైన పరిస్థితి ఏం కాదు. అదేం కంటిన్యూ అయ్యే పరిస్థితి ఏం కాదు. ఇది ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డానే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే కార్యక్రమం. ఆ ప్రత్యేక పరిస్థితులు ఏంటివి? సాధారణ ఎన్నికల్లో ఆమె హిందూ ముస్లిం ఫీలింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎన్నో రకాలైన ఆస్పెక్ట్స్లో జరిగింటుంది ఆ ఎలక్షన్. మీ క్యాండిడేట్ సెలెక్షన్ తప్పు కాదంటారా? అదేం కాదు, కానీ అధ్యక్షులు వారు నిర్ణయించిన దాని ప్రకారం జరుగుతుంది. అది మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి. అప్పటి వరకు కూడా అమ్జద్ బాషా గారి మీద విపరీతమైన విమర్శలు ఆరోపణలు వచ్చాయి, వాళ్ళ తమ్ముడి మీద విపరీతమైన విమర్శలు ఆరోపణలు వచ్చినా కూడా తిరిగి ఆయనకే టికెట్ ఇవ్వడము, అమ్జద్ బాషాని కాదు నా బొమ్మ చూసి ఓట్లు వేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అతి విశ్వాసంతో ముందుకు వెళ్ళడము ఈ వైఫల్యానికి కారణం కాదంటారా? ఏం కాదండి, అది అటువంటి పరిస్థితులు ఏమి ఉండవు. కానీ అమ్జద్ బాషా కూడా బాగా పనిచేసే ఆయనే. దాని తర్వాత వాళ్ళు కొంచెం సోషల్ మీడియాను బాగా ఎక్కువగా ఉపయోగించుకోవడం జరిగింది. దాంట్లో ఏదైతే అమ్జద్ బాషా తమ్ముడు మాట్లాడినాడనే ఏదైతే వీడియో వైరల్ అయిందో దానికంటే ముందు మాధవిరెడ్డి గారు మాట్లాడింది ఉంది, దానికంటే ముందు వాసు గారు మాట్లాడింది ఉంది అదే పోలీస్ స్టేషన్లో. సో అది రికార్డు కాలేదు, ఇది రికార్డ్ అయింది. ఇది రికార్డ్ అయింది కాబట్టి వైరల్ అయిన పరిస్థితి అనమాట. అంటే ఇది ఎవరో ప్రైవేట్ వాళ్ళు ఎవరో రికార్డ్ చేసినట్టున్నారు అన్నమాట. అట్లా అది రికార్డ్ అయ్యి అది కూడా వచ్చి ఉంటే సైమల్టేనియస్గా ప్రజలే నిర్ణయించిండ్రు అన్నమాట, ఎవరి బిహేవియర్ ఎలా ఉంది అనేది నిర్ణయిస్తారు. కానీ అమ్జద్ బాషా గారి సోదరుడు ఒక మహిళను కూడా చూడకుండా మాధవిరెడ్డి గారిని మరీ అంత దుర్భాషలు ఆడే, దానికంటే ముందు వాళ్ళు కూడా అదే విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన పరిస్థితి ఉంది కాబట్టే ఆ రకంగా జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు. రెచ్చగొట్టిన ఒక మహిళ పైన అలాంటి అసభ్య పదజాలం వాడతారంటారా? ఎవరి మహిళల పైన కూడా మాట్లాడడం అనేది తప్పు. సో ఆ రకంగా వాళ్ళు కూడా అదే రకంగా చేసిన పరిస్థితి. దానికి పూర్తి వీడియో చూస్తే అక్కడ జరిగిన సంఘటన గమనిస్తే తెలుస్తుంది అన్నమాట. అది కాకోకుండా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఒక స్పాట్లో తీసిన వీడియోనే అది వైరల్ అయినందువల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదు. మీరు కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కదా, పూర్తిగా సురేష్ బాబు గారు కావచ్చు అమ్జద్ బాషా గారు మీతో కలిసి వస్తున్నారంటారా? వస్తారు, కలిసి వస్తారు. ఇప్పుడు మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం, కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 ఈసారి గెలవగలము. డెఫినెట్గా. ఏంటా ధైర్యం? ఏంటా ధైర్యం ఏంది? మా చరిత్రే చెప్తుంది. ఏ చరిత్ర మీది? అంటే మా చరిత్ర చరిత్ర మీది ఇంతకు ముందు కడప జిల్లా చరిత్ర చెప్తుంది. ఎన్ని సీట్లు ఏ పార్టీకి అన్నీ వచ్చినాయని ఏం కథ అనేది చరిత్రకు చెదలు పట్టింది అంటున్నారు. ఇప్పుడు ఏం కాదండి, భలే చెప్పినాను. చెదలు పట్టింది చెదలు కాదండి, అది భవిష్యత్తు చూపిస్తాం ఏంటంటే. ఎందుకంటే మహానాడులో చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా వాసులకు వరాలు కురిపించారు.
కొప్పర్తి అంటే మీ పరిధిలో ఉన్న కొప్పర్తి పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురాబోతున్నాము, ఇది ఒక పెద్ద పారిశ్రామిక వాడని చేస్తామని ప్రకటించి, అంతేకాకుండా జమ్మలమడుగులో ఏదైతే జిందాల్ ఆధ్వర్యంలో మీరు నిర్మించాలనుకున్నారో స్టీల్ ప్లాంట్ అనేది అప్పుడు మీరు తేలేకపోయారు. అయితే దాన్ని తెచ్చి నేను చూపిస్తాను, అక్కడ జిందాల్ దగ్గర మనం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాము అని ఈ విధంగా చంద్రబాబు నాయుడు విపరీతంగా ఇక్కడ వరాల జల్లు కురిపించిపోయారు. మరి ప్రజలంతా ఇప్పుడు అటువైపు చూసే అవకాశం ఉంది. మరి ఎలా? వరాల జల్లు ఏమి లేదండి. ఈ కుప్పర్తి నోళ్లకు సంబంధించి ఇవన్నీ కూడా మేము గత 1.5 సంవత్సరంగా ప్రపోజ్ చేసి పంపించినట్టు సెంట్రల్ గవర్నమెంట్కు. సో అవి ఇప్పుడు దానికి సంబంధించిన వర్క్స్ శాంక్షన్ అయ్యి వచ్చి అవి జరుగుతున్నాయి తప్ప వీళ్ళు కొత్తగా ప్రపోజ్ చేసింది లేదు, ఇంకొకటి చేసింది అంతకన్నా లేదు. స్టీల్ ప్లాంట్ అనేది గతంలో చాలా ఏళ్ళ నుంచి, అంతకుముందు 2 సార్లు ముఖ్యమంత్రి అయినాడు అనమాట, అప్పటి నుంచి చెప్తానే ఉన్నాడు అనమాట ఈ రకమైన కథ. అంతకు తప్పనించి ఎప్పుడూ చేసింది లేదు, వచ్చింది లేదు. వస్తే మరి మంచిది. ఈ జిల్లాకు ఒక ఉక్కు పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు తెచ్చినారని అనుకుంటాం. అటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు లేదే ఈ రాష్ట్రంలో. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మార్క్ ఉందా ఏదైనా? ఏదో ఈ చంద్రబాబు నాయుడు గారు ఇది చేసినారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సిటీకి మార్క్ ఉంది, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం చెప్పుకునే దాంట్లో ఏముందిలే, నేనే అది కనిపెట్టినా, ఇది కనిపెట్టినా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా, ఇంకొకటి నేనే కనిపెట్టినా, బల్బు నేనే కనిపెట్టినా అంటే ఇది ఇవన్నీ కూడా వాళ్ళంతకు వాళ్ళకు సెల్ఫ్గా డబ్బా కొట్టుకోవడం తప్ప ఇంకో రకమైన కార్యక్రమం. అనంతపురంకి కియా పరిశ్రమ తీసుకొచ్చింది కనుక చంద్రబాబు గారిని కాదంటారా? కియా దానికంటే ముందు అసెంబ్లీలో మీరు ఒకసారి చూస్తే అసెంబ్లీలోనే చూపించడం జరిగిందన్నమాట చంద్రబాబు నాయుడు గారికి. ఏమని చూపించారు? దానికంటే ముందే రాజశేఖర రెడ్డి గారి టైంలో వాళ్ళు వచ్చి మాట్లాడిపోవడము, వాళ్ళన్నీ చేయడము, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి ఉంది అన్నమాట. సో ఆ రకంగా అప్పటి నుంచి ఉంటే వచ్చింది తప్ప ఆ టయానికి ఇది నేను తెచ్చినా అని అనుకుంటే ఎలా? ఇప్పుడు పోలవరం నేనే కట్టినా అంటాడు. పోలవరం కట్టాడా ఆయన? పోలవరం కట్టాడా? మొదలుపెట్టిన వాడు ఎవడు? రాజశేఖర రెడ్డి గారు. చేసిన వాళ్ళు ఎవరు? దాదాపు ఇప్పటి వరకు పనిచేసిన దాంట్లో దాదాపు కొన్ని ప్యాకేజీల్లో 80% అయిపోయింది, కొన్ని ప్యాకేజీల్లో 60% అయింది. కొన్ని ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వల్ల జరగలేదు. ఎందుకంటే ఈ తెలుగుదేశం వాళ్ళే కోర్టులలో వేసి అడ్డు వేసి అవన్నీ చేసి ఆపిన పరిస్థితి కొంత ఆ కాలంలో ఉండి రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే ఉండేది. సో అవన్నీ కెనాల్స్ అన్నీ కూడా ఆయన మ్యాక్సిమం పూర్తి చేసిన ఆయన. నా నాలెడ్జ్లో చెప్తాను, హంద్రీనివా రాయలసీమకు వరదైన హంద్రీనివా ప్రాజెక్టుని చేపట్టదలిచింది ఎన్టీ రామారావు గారు. అయితే దానికి సాకారం చేసింది, పనులు ప్రారంభించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక శిలాఫలకాలతోనే అది ఆగిపోయింది. వాటినంతా కూడా తొలగించేసి నీట్గా పనులు ప్రారంభించి మొదటి దశ పనులు దాదాపు ఒక 70%, రెండవ దశ పనులు దాదాపు 56% పనులు పూర్తి చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది ఎవరు కాదనలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అది మిగతా కొంత పని పూర్తి చేసి కొంతవరకు నీళ్లు వచ్చాయి. అంటే మీ పీరియడ్లోనే రఘువీరారెడ్డి గారు వాళ్ళు నీళ్లు తెచ్చి పాదయాత్ర కూడా చేశారు కాలం వెంబడి, కొంత పనులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హంద్రీనివా జోలికే వెళ్ళలేదు. ఇది ఒకటి. పోలవరం విషయానికి వస్తే పోలవరం స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన అపర భగీరథుడు అంటారు ఆయన్ని. రాజశేఖర రెడ్డి 2014లో అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్కులు జరిగింది. మరి వైసీపీ హయాంలోనే ఇక్కడ ఎటు తిరిగి వర్కులు జరగలేదని ఒక అపవాదం ఉంది. ఇప్పుడు తిరిగి మీరు 2027 నాటికి మేము పూర్తి చేసి ఇస్తాము అని అంటున్నారు. ఇది కాదంటారా? ఎవరు? చంద్రబాబు మీరు ఎందుకు పూర్తి చేయలేరు? మళ్ళీ 5 ఏళ్ల టైంలో మీరు అంటే వీళ్ళు డయాఫామ్ వాల్ అయితేనేమి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో అన్ని రాంగ్ దీంతో వాళ్ళు చేయడం జరిగింది అనమాట. ఒకటి చేయాల్సింది ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు చేసినందువల్ల వరదల్లో కొట్టకపోవడం జరిగింది. సో వరదల్లో కొట్టకపోవడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ బిల్డ్ చేసి ఇవన్నీ చేసేటానికి టైం తీసుకుంది అనమాట. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరంని పూర్తి చేయడంతో పాటు పోలవరం బనకచర్ల అనుసంధానం చేసి రాయలసీమకు గోదావరి జలాలు తీసుకురావాలని ఆయన ఒక కంకణం కట్టుకున్నారు. మరి ఇది మంచి విషయం? కంకణం కాదు, ఊరిక చెప్తూ ఉంటాడనమాట. నాకు తెలిసి ఇంకా అది చెప్తూనే ఉంటాడనమాట. తప్పనించి వేరే ఏం లేదనమాట. నాకు తెలిసి అంతకు తప్పనించి వేరేం జరగదు. ఇంతవరకు ఆయన మొదలుపెట్టింది ఏదన్నా ఉందా? పూర్తి చేసింది ఏదైనా ఉందా? గోదావరిలోనే ఎత్తిపోతల పథకము ఎత్తిపోతల పథకం అనేది ఏం చేయడం జరిగింది ఆయన? దానికి సంబంధించి ఒక పంపు అక్కడి నుంచి గోదావరిలో
అక్కడి నుంచి 10 కిలోమీటర్ల వరకు పైప్ లైను ఇంత మాత్రమే చేయడం జరిగింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఎగ్జిస్టింగ్ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువలో నీళ్లు వేసి ఆ నుంచి కృష్ణాకి తీసుకురావడం జరిగింది అనమాట. రాజశేఖర రెడ్డి గారు చేసిన దాంట్లో ఈయన చేసింది ఏంటంటే దాన్ని మభ్యపెట్టే విధంగా ప్రజలను పక్కదో తీసుకుపోయే విధంగా చేయడం జరిగింది తప్ప ఏం లేదు. ఆ ఎత్తిపోతల పథకంలో భద్రాచలంలో ఎత్తిపోతల పథకానికి తీసుకొచ్చిన మోటార్లను అక్కడ తర్వాత గవర్నమెంట్ మారి అక్కడ రాని పరిస్థితుల్లో అదే కాంట్రాక్టరు ఆ మోటార్లను ఖర్చు పెట్టేదానికి ఇది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సో ఇక్కడ ఆ మోటార్లను ఉపయోగించే కార్యక్రమం చేయడం జరిగింది తప్ప దాంట్లో వచ్చే కమిషన్లు లంచాల కోసం చేసింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు. దీంట్లో ఎవరి కోసమో మేలు చేయాలని ఎవరి కోసమో పూర్తి చేయాలని ఇదంతా ఏమీ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆయన చరిత్ర అంతా చూస్తే ఎప్పుడు కూడా ఉండదు. ఓకే, ఇక్కడ మరొక విశేషం అండి. కడపలో పట్టు బిగించాలని ఇప్పుడు ఆల్రెడీ రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా, ఆర్థికంగా స్థితిమంతుడు, జిల్లా అధ్యక్షుడు. ఆయన సతీమణి సిట్టింగ్ ఎమ్మెల్యే చాలా దూకుడుగా వెళ్తున్నారు. ఆవిడ ప్రతి విషయంలో కూడా చాలా దూకుడుగా వెళ్తున్నారు, పబ్లిక్లో తిరుగుతున్నారు. మరి అంత దూకుడు స్వభావంతో ముందుకు వెళ్తున్నారు కదా, మరి కడప రెడ్డమ్మ స్పీడ్కి మీరు ఎలా బ్రేకులు వేస్తారు? ప్రజలే బ్రేకులు వేస్తారండి. నేను ప్రజలు ఆదరించారు కదా. నేను బ్రేకులు వేసేది ఏం లేదు, కానీ ప్రజలే బ్రేకులు వేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ప్రజలు లీడర్ అంటే ఎలా ఉండాలి అనేది ప్రజలు ఊహల మేరకు ఉంటారు. ఎందుకంటే మామూలు ప్రజలు వేరు. అతను సిగరెట్ తాగుతూ ఉంటాడు, వాళ్ళ లీడర్ సిగరెట్ తాగకూడదు అనుకుంటాడు. అతను మందు తాగుతుంటాడు, వాళ్ళ లీడర్ మందు తాగకూడదు అనుకుంటాడు. అతను ప్యాకెట్ ఆడుతుంటాడు, వాళ్ళ లీడర్ ప్యాకెట్ ఆడకూడదు అనుకుంటాడు. అంటే ఒక హీరోలాగా వాళ్ళ ప్రజానాయకుడిని చూడాలని అనుకుంటాడు అన్నమాట అతను. ఆ క్యారెక్టర్ అటువంటిది ఉన్నప్పుడు మాత్రమే అక్కడ యాక్సెప్ట్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది. సో అందుకు ప్రజలు బ్రేకులు ఎలా వేయాలనో ప్రజలే వేస్తారు. మరోపక్క 2029లో మళ్ళా ఒకసారి మీకు చెక్ పెట్టి కమలాపురం నుంచి తిరిగి జెండా ఎగురవేయడానికి పుత్తా చైతన్య రెడ్డి ఇప్పటి నుంచే చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా ఆయన ముందుకు పోతున్నారు. పుత్తా చైతన్య రెడ్డిని ఎలా అడ్డుకుంటారు 2029? కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా లోకల్ ట్యాక్సీలు వసూలు చేసుకుంటూ, లోకల్ ట్యాక్సీలు అంటే అదే మట్టి అమ్ముకునేది, ఇసుక అమ్ముకునేది, ఇంకా బ్రాందీ షాపులు చేసేది, ప్యాకాట ఆడిపించేది, క్లబ్బులు మెయింటైన్ చేసేది, మట్కా ఆడిపించేది. సో ఈ కార్యక్రమాలన్నీ ఒక కమలాపురమే కాదు, త్రూట్ రాష్ట్రంలో మీరు చేయలేదా? త్రూట్ రాష్ట్రం మీ హయాంలో, మీ వైసీపీ హయాంలో ఎక్కడ పోలవరం మట్టిని తరలించలేదు? ఎక్కడ ఒక చుక్క ఎక్కడ జగనన్న కాలనీలకు మొత్తం మట్టినంతా ఎమ్మెల్యేలు తరలించి సొమ్ము చేసుకోలేదు. రాష్ట్రం అంతా ఇసుకను ఒక ఆదాయ వనరుగా చేసుకోలేదు. 1 కేజీ మట్టి ఎత్తిన పరిస్థితి మీరు చూపించగలుగుతారా ఎక్కడన్నా? జగన్ కోకొల్లలు నేను చూపిస్తా, చూపించండి. కోకొల్ల నా వెంట ప్రతి ఏరియాలో చూపిస్తాను. నాకు తెలిసి మీరు తక్కువ తినలేదు, వాళ్ళు తక్కువ తినలేదు. ఇప్పుడు కూడా జరిగింది అది. ఒక్క మహానాడికే 100 టిప్పర్ల మట్టిని తరలించారు. నేను ఒప్పుకుంటా. 100 టిప్పర్ల మట్టిని తరలించారు ఒక్క మహానాడికే. మీరు తక్కువ తినలేదు, వాళ్ళు తక్కువ తినలేదు. ఒకరికొకరు విమర్శలు చేసుకుంటే ఎలా సార్? అట్లేం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన 2019-24 సంబంధించి డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ కూడా 1 కేజీ మట్టి తీసుకొచ్చి అమ్ముకున్న పరిస్థితి ఒక ఎమ్మెల్యేకి లేదు. ఒక ఇసుక ఒక ట్రాక్టర్ తీసుకుపోయిన పరిస్థితి కూడా లేదన్నమాట. సో అదే ఖచ్చితంగా బల్లా గుద్ది చెప్పగలుగుతాను అనమాట. ఎక్కడ లేబర్లు అల్లాడిపోయారు. అసలు ఇల్లు కట్టుకోవడానికి కూడా బెంబేలు ఎత్తిపోయారు మీరు ఇసుక ధరలతో. వర్షాలు ఎక్కువైపోయి దానికి అప్పుడు వరదలు వచ్చి అప్పుడు ఆ కొన్నాళ్ళు ఇబ్బంది పడినారు తప్ప ఇదంతా బాగా శుభ్రంగా ఇసుక అన్ని చోట్ల బాగా దొరికింది, శుభ్రంగా అన్నీ జరిగినాయి. దాంట్లో ఎవరు చెప్పినారు? పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక విషయం ఆత్మహత్య కూడా అదే నాగరాజు గారు. నేను కప్పం కట్టలేని మహాప్రభు అని విజయసాయి రెడ్డి గారు వీళ్ళంతా కూడా మొత్తం ఇసుకని రీచులని క్యాప్చర్ చేసుకుని వేలం పాటలు అమ్మి పెట్టారు. వేల కోట్లు కొల్లగొట్టుకున్నారు. సామాన్యుల నడ్డి విరిచారు. ఇసుకను అమ్ముకు తిన్నారండి. లేదండి, అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జరిగే ప్రశ్నే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఉండదు. సరే సార్, చాలా మీరు ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, చాలా సర్దుబాటుగా మాట్లాడుతున్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఒకటే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఓకే రైట్, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే మళ్ళీ రావచ్చు. ఎలా ఇప్పుడు చూస్తే లిక్కర్ స్కామ్ విషయంలో
ఇప్పటికే రాజ్ రెడ్డిని అరెస్ట్ చేశారు, వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారిని, ధనుంజయ రెడ్డి గారిని అంతా కూడా, మళ్ళీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారని చెప్తున్నారు A4గా, ఆయన్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అల్టిమేటంగా అంతిమ లబ్ధిదారి ఎవరు అనే అలాగే అన్ని చేతులు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి అంటున్నారు. అంతిమ లబ్ధిదారిని అరెస్ట్ చేయడమే తరువాయి అంటారు. ఇవన్నీ ఈ పరిస్థితులు ఎలా? నువ్వు పచ్చ మీడియా ఏదైతే ఉందావో ఆ పేపర్లు బాగా చదువుతానట్టున్నావు, ఆ ఛానళ్ళు ఎక్కువగా చూస్తానట్టున్నావు అనమాట. నువ్వు అంత తప్పించి వేరే ఏం లేదనమాట. అది అభూత కల్పన అండి, అసలు ఏమి జరగలేదు. అది ఓకే, ఏమీ జరగని దాంట్లో సో ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసేసి అది ప్రభుత్వానికి సంబంధించిన బ్రాందీ షాపులు ప్రైవేట్లో లేవు, ప్రభుత్వానికి సంబంధించినవి ఏదున్నా ప్రభుత్వానికి డైరెక్ట్గా డబ్బులు కట్టే పరిస్థితి ఉంటుంది. అధికారులు, ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వానికి పనిచేసే అవుట్సోర్సింగ్ అధికారులు వీళ్ళుండి మెయింటైన్ చేసినారు తప్ప వేరే ఏం లేదన్నమాట. సో దాన్ని అదే అన్నమాట, ఉన్నింది లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు చేసి ఆ మీడియా ఉంది కాబట్టి ప్రజలందరికీ కూడా నూరు పోసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో కార్యక్రమం లేదు. అది ఖచ్చితంగా ఏమీ లేదు అది దాంట్లో. మీరు అందరితో ప్రేమగా బాగానే ఉంటారు కదా, కడపలో రవీంద్రనాథ్ రెడ్డి గారికి మీడియా సహకారం పెద్దగా ఉండదు అంటారు, కారణం ఏంటంటే? అట్లేం లేదండి, మీడియా బ్రహ్మాండంగా నాతో అందరూ కూడా బాగా ఉంటారు. అవునా? ఓకే, అంటే మద్యం స్కామ్ లేదు అంటారు. లేదు, వాళ్ళు ఒకటే ఆరోపణ కదా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ మద్యం స్కామ్ జరిగింది, దానిపైన కేసు బుక్ చేయడం జరిగింది. సో దానిపైన కూడా స్టే తెచ్చుకొని ఎన్నికల సమయంలో బుక్ చేశారండి, 5 ఏళ్ళు కాలయాపన చేసి ఎన్నికల సమయంలో బుక్ చేశారండి. స్కిల్ తర్వాత మళ్ళీ లిక్కర్ స్కామ్ లో మళ్ళీ అది కూడా బుక్ చేయడం జరిగింది, 5 ఏళ్ళు కాలయాపన చేశారు. అయితే ఇక్కడ వాళ్ళ ఆరోపణ ఒకటే కదా, డిస్టిలరీ దగ్గరికి వెళ్ళి ఎక్కువ వాళ్ళు చెప్పిన బ్రాండ్ని ఎక్కువ ప్రమోట్ చేయమని ఉన్న ఒక కేసు ధర కన్నా రెట్టింపు ధరలు పెంచేసి వాళ్ళకి ఎంత అమౌంట్ తీసుకొని మిగతాది వాళ్ళకు చెక్ రూపంలోనో క్యాష్ రూపంలో వాళ్ళకి పంపించేలాగా మాట్లాడుకున్నారు. ఇదంతా కూడా ఎక్సెస్ అమౌంట్, ప్రభుత్వ ధనాన్ని ఇలా మళ్లించారనేది కదా వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు అవి ఆ బ్రాండ్లు చంద్రబాబు నాయుడు గారు అప్రూవ్ చేసినట్టే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బ్రాండు ఆయన అప్రూవ్ చేసింది లేదు, ఇంకొకటి లేదన్నమాట. అది ఊరికే పచ్చ మీడియాలో ఊరికే చెప్పింది జరుగుతుంది తప్ప వేరే ఏం లేదు. అయ్యే బ్రాండ్లు ఆయన కొత్తగా కలగజేసుకునేది లేదు, ఇంకొకటి చేసింది లేదన్నమాట. సో దాన్ని డైరెక్ట్గా వాళ్ళు సప్లై చేసి ఉండవచ్చు, అయ్యే బ్రాండ్లే కదా, అయ్యే సప్లై చేసినారు, అయ్యే బ్రాండ్ షాపులకు వెళ్ళిపోయే కార్యక్రమం జరుగుతుంటుంది. సరే, ఏమి చేసైనా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తీరాలి అన్న భావనలో కూటమి ప్రభుత్వం ఉంది అన్న ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగితే ఏంటి పరిస్థితి? ఏముంటుంది దాంట్లో? పైశాచిక ఆనందం, అది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఈ పైశాచిక ఆనందంలో వాళ్ళు తప్పకుండా జరుగుతాయి ఇవన్నీ. జగన్మోహన్ అరెస్ట్ చేస్తారు అంటే నమ్ముతారు మీరు? జగమెరిగిందే, ఇది తప్పకుండా చేస్తారనేదే అందరూ ఊహించేదే. అది జరగకపోతే ఏమో ఆశ్చర్యపడాల్సిందే. మీరు నమ్ముతున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అని మీరు నమ్ముతున్నారా? ఆయన చేయకపోవచ్చు, ధైర్యం లేకపోవచ్చు. అతన్ని చేస్తే ఏమైనా సింపతి వస్తుందేమో, ఇంకోటి వస్తుందేమో అని చెప్పేసి అతన్ని చేయకపోవచ్చేమో. కానీ నాకు తెలిసి చేయకపోతే ఆశ్చర్యపడాలి, చేస్తే ఏం ఆశ్చర్యం ఏం లేదు. ఇప్పుడు ఉన్నింది లేనిదే కేసు తయారు చేసి పెడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి అందులో ఇదొకటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు చెప్పినట్టుగా ఇయే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, సోషల్ మీడియా పైన, అందరిపైన కూడా లేని కేసులే అన్నీ పెడతారు అన్నమాట. దొంగ కేసులే అందరిపైన పెట్టి బనాయించి వాళ్ళని 15 కేసులు 20 కేసులు ఒక్కొక్క చోట బుక్ చేపించేసేసి అక్కడంతా తిప్పే కార్యక్రమం చేసి ఒక్కొక్కరిని 2 నెలలు 3 నెలలు 4 నెలలు జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళందరినీ పైన అక్రమ కేసులు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారని. లోకేష్ గారు ఒక రెడ్ బుక్ మాత్రమే రాశారు, మేము ఒక్కొక్క రెడ్ బుక్ రాస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి తాట తీస్తామని రవీంద్రనాథ్ రెడ్డి గారు అంటున్నారు. తప్పదు ఎవరికి వారు అధికారంలోకి వస్తే రెడ్ బుక్ రాసుకోవడం గారు మా రాష్ట్ర అధ్యక్షుడిలో చెప్తున్నా అన్నమాట. ఏది విత్తితే అదే పండుతుంది, అది ఒక విత్తనం వేస్తే 3 విత్తనాలు పంట వస్తుంది. సో డెఫినెట్గా ఆ లెవెల్లో తప్పకుండా ఉంటుందని, సినిమా ఆ రకంగా ఉంటుందని
2O అట్లా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు మన పైన దురహంకారంతో అధికార దుర్వినియోగంతో చేసినారా లేకుంటే నాయకులు చేసినారా అనేది ఎవరంతా వాళ్ళు రాసుకుంటారు. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే వాళ్ళందరూ కూడా. మీ యొక్క రాజకీయ ఆధిపత్యంలో అధికారులు ఎందుకు బలి చేస్తారు నాకు అర్థం కాలేదు. అధికారులు వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్నారు కదా. మీరు అధికారంలోకి వస్తే మీకు తొత్తులుగా పనిచేయాలి, వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ తొత్తులుగా పనిచేయాలి. అదే కదా. చేయకపోతే బదిలీలు విఆర్లు ఉంటాయి, వాళ్ళకి తప్పదు పాపం, సస్పెన్షన్స్ ఉంటాయి. మరి ఏం చేస్తారు అధికారులు పాపం? అట్లా కాదు. కాకపోతే ఏదైనా కూడా న్యాయమో అన్యాయమో రూల్స్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. రాజ్యాంగం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాంట్లో ఏదైనా సూటబుల్ అయినటి ఏదైనా కూడా చేయవచ్చేమో, కానీ అసలు సంఘటనలే లేకపోకుండా బుక్ చేసేసి ఎస్సీ కేసులు ఎస్టీ కేసులు ఏది కొమ్మినేని శ్రీనివాసరావు పైన ఎస్సీ ఎస్టీ కేసు అండి ఏందండి అది? వాళ్ళు మాట్లాడింది ఒక యాంకర్గా మీరే ఉన్నారు. ఇప్పుడు మీరు యాంకర్గా చేస్తుంటే ఎవరు ఇప్పుడు నేను మాట్లాడిన దానికి మీకేం సంబంధం? అయినా కూడా ఆయన క్షమాపణ చెప్పినాడు. మళ్ళీ దానికి ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు వస్తుంది దానికి? చెప్పండి, మీరే చెప్పండి. అంటే కృష్ణంరాజు గారు అలా మాట్లాడడం అది సాక్షి డిబేట్లో అనేది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, మహిళల్ని కించపరుస్తూ అది మాట్లాడారు. ఆయన వ్యక్తిగతము. నువ్వు కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయి, అంతేగాని నాగరాజు గారిని చేసే కార్యక్రమం చేస్తే ఎట్లా? యాంకర్ని చేస్తారా సంబంధం లేని వ్యక్తులు? ఇప్పుడు నేనేం మాట్లాడతానో మీకేం తెలుస్తుంది? మీరు క్వశ్చన్ అడిగేంత వరకే కదా మీ పని. అవును, ఆన్సర్ చేసేది మా పని కదా. అవును. మరి నేను ఆన్సర్ ఇచ్చిన నా పైన చేయాలి, కానీ నీ పైన ఎందుకు చేస్తారండి? చెప్పండి. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు రాజశేఖర విగ్రహానికి ఒట్టి తోరణాలు ఊరికి 4 తొలగించినారు. 4 ఎదురుగా ఉండేటి, చుట్టూ కూడా కాదు, తొలగించిన దానికి 307 పెట్టినారు. నేను ఒక విషయం చెప్తున్నా అండి. ఈరోజు హోస్ట్గా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్ట్ 7 పదుల వయసున్న కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయడము ఎంత తప్పని భావిస్తున్నామో, ఆనాడు టీవీ5 మూర్తి మీద కూడా అనవసరమైన కేసులు బనాయించి ఆయన కూడా అరెస్ట్ చేయించడం కూడా అంతే తప్పు. అంటే మీరేమంటారు? నిజంగా తప్పు జరిగింటే తప్పేనండి, దాంట్లో ప్రశ్నే లేదు. ఈ విషయంలో మాత్రం కొమ్మినేని శ్రీనివాసరావుది కరెక్ట్ అని చెప్పట్లేదు. ఈరోజు వీళ్ళు తప్పు చేశారు. గతంలో మూర్తి గారి పైన కేసులు పెట్టి అరెస్ట్ చేయించి ఆయన కోర్టు చుట్టూ తిప్పడం కూడా వైసీపీ చేసిన తప్పు కాదు. నాకు దానిపైన ఐడియా లేదు, కానీ నాకు పైన ఒకవేళ అట్లా జరిగి ఉంటే తప్పే. నాకు మీరు చెప్పే ఇష్యూ పైన నాకు పెద్ద ఐడియా ఉన్నట్టు లేదు దానిపైన. ఇకపోతే ఖచ్చితంగా 2020 అధికారంలోకి వస్తామని ఘంటాపదంగా చెప్తున్నారు. ఎక్కడ కేసులు ఇప్పటికే కేసులు చుట్టుముట్టేశాయి, పార్టీని అందరూ వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఎవరైతే నంబర్ టూ అని నమ్మిన వ్యక్తిగా ఉన్న విజయసాయి రెడ్డి గారే బయటికి వెళ్ళి ఈరోజు ఎన్నో ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటరీ నుంచి బయటికి రాకపోతే ఇక కష్టము, పార్టీ నడపలేరు, ఆ కోటరీ నుంచి బయటికి రావాలి, కోటరీ యొక్క చిక్కుకుపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. లిక్కర్కి సంబంధించి ముందు లీకులు చెప్పింది ఆయనే, విజయసాయి రెడ్డి గారు. తర్వాత మీ సొంత బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా బయటికి వెళ్ళి ఎన్నో విమర్శలు చేశారు. ఇంకా వాళ్ళ నాని గారు బయటికి వెళ్ళిపోయారు, కిలారి రోషయ్య, ఎవరికైతే మీరు అవకాశాలు ఇచ్చారో, ఎవరినైతే నెత్తిన పెట్టుకున్నారు జగన్మోహన్, వాళ్ళందరూ కూడా మొటిక్కాయలేసి బయటికి వెళ్ళిపోయారు కదా. మరి ఈ పరిస్థితులు ఎలా? కొంతమంది రాజకీయాల్లో అనే వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక టైప్ ఉంటారండి. ఒకటే టైపు, ఒకటే మెంటాలిటీ కలిగే ఏమన్నా మిషన్లు ఏం కాదు. ఓకే. సో వాళ్ళు కొంతమంది అవకాశము ఉంటుంది. ఆ అవకాశాన్ని ప్రకారం అవసరం కొద్దీ కొంతమంది పోయినంత మాత్రాన ప్రజలు, మిగతా నాయకులందరూ కూడా, మీరందరూ చెప్పిన వాళ్ళందరూ కూడా వీళ్ళపైన లెక్క పెట్టవచ్చు. మీరందరూ కూడా చెప్పినట్టన్నీ వీళ్ళపైనే లెక్క పెట్టవచ్చు, పేర్లన్నీ మీరు చెప్పినట్టు. అంతకు తప్పనిచ్చి మిగతా నాయకులు ఉన్నారు, మిగతా ప్రజలు ఉన్నారు, 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అటువంటిదేం కాదండి, అటువంటిదేం ఉండదు. నంబర్ 2గా విజయసాయి రెడ్డి గారు పార్టీని వీడి వెళ్ళడము అనేది పార్టీకి నష్టమా కాదు? ఇప్పుడు ఎన్టీ రామారావును నువ్వు ఎన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు నెంబర్ 2గా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును ఎన్నుపోటు పొడిచి ఆయన పార్టీ గుంజుకొని ఇవన్నీ చేసినాడు కదా. మరి సో మళ్ళా అట్లా జరుగుతుంటాయి. ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క రకం. అది ఒకరి మిషన్లు ఏం కాదన్నమాట. ఇవన్నీ ఒకటే టైపు మనుషులు ఉండడానికి. సో ఆ రకంగా కొంతమంది బెదిరిపోవచ్చు, కొంతమంది భయపడవచ్చు, కొంతమంది ఎందుకు లేదని అనుకోవచ్చు. బాలినేని గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఎందుకు బయటికి పోయారంటారు? పార్టీ అదే కదా, కొంతమంది అలా జరుగుతుంటుంది కొన్ని చోట్ల. కొంత అవసరం మేరకు, కొంత అవకాశం మేరకు కొందరు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం లేదు, జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం అంతకన్నా లేదు. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది.
ఓకే, ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. ఓకే, మీరు కలలు కనడంలో తప్పేం లేదులే కానీ 4 ఏళ్ళు ఇబ్బంది. ఉంది కదా. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి ధైర్యం ఉంటే. ప్రతిపక్షంలో ఇప్పుడు ఉండలేకపోతున్నారు కడప కదా. అంటున్నారు కదా, ఇప్పుడు ఈ కడపలో ఎన్ని వస్తాయి? ఇప్పుడే అందరు రిజైన్ చేయమనండి, ఎలక్షన్ ఉమ్మడి కడపలో పెట్టమనండి. 10 వస్తాయంట వాళ్ళు. ఎలక్షన్ పెట్టమనండి, ఆ, ఎలక్షన్ పెట్టమనండి చూద్దాం. అంతేనా? ఈ కడపే, ఓకే, ఈ కడపలోనే. కడప జిల్లానే అనుకో, ఆ, కడప కాన్స్టిట్యున్సీ కాదు, ఆ, కడప జిల్లా ఓకే. పెట్టమనండి రిజైన్ చేసి. ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం. ఇంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు కదా. ఒకవైపు కేసులు, మరోవైపు పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు, కానీ ఇంట్లోనే ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది. ఇప్పటికీ మీ మేనకోడలు షర్మిలా గారు సోదరుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. ఎత్తిన ప్రతిసారి కూడా వివేకానంద రెడ్డి గారి హత్య విషయమే అయితేనేమి, ఇతరత్ర అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన వేలెత్తి చూపిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. మరి సొంత చెల్లి అన్నని ఇలా మాట్లాడుతూ పోతుంటే ప్రజలు ఎలా నమ్ముతారంటారు? ప్రజలు నమ్ముతారా లేదా అనేది రేపు చూస్తే తెలుస్తుందండి మీకు. వీళ్ళందరూ అవుట్డేటెడ్ ఫెలోస్. మీరందరూ అవన్నీ మొన్న జరిగిన 2024 ఎలక్షన్లోనే పోయినారన్నమాట వీళ్ళందరూ. మళ్ళీ 29 వరకు వాళ్ళు కొనసాగరు, అయిపోయింది. కానీ ఇవన్నీ అధికార పక్షానికి ఒక అస్త్రంలో మర్చిపోయాయి కదా. తల్లిని చెల్లిని బయటికి నెట్టేశారు. తల్లికి చెల్లికి ఆస్తులు ఇవ్వని నాయకుడు ఒక నాయకుడు అని మాట్లాడుతున్నారు. సొంత తల్లిని అంటే షేర్స్ను కుమార్తెకు షేర్స్ను బదలాయించారు. సరస్వతి భూములకు సంబంధించి షేర్స్ను బదలాయించారు. సొంత తల్లినే చట్టం ముందు నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒక తమ్ముడిగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని షమ్మిలమ్మని అడగాలి. ఓకే, అంటే మీ సోదరుని చట్టం ముందు నిలబెట్టాడు మీకేమనిపించింది అసలు? మీ సోదరుని చట్టం ముందు నిలబెట్టారు. ఒక కుటుంబంలో పెద్ద కుటుంబం, వైఎస్ గారి కుటుంబం అంటే చిన్న కుటుంబం కాదు. మహానేత ఆయన, దివంగత ముఖ్యమంత్రి. ఆయన చనిపోయిన తర్వాత కుటుంబంలో చీలికలు వచ్చాయి. మీ చిన్న బావ మర్డర్ కావడము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఒక పెద్ద జాదు. సో ఆయన ఎవరినైనా కూడా ఆ రకంగా మలిచే కార్యక్రమం చేస్తాడు. ఎక్కడైనా స్ప్లిట్ తేగలుగుతాడు, ఎక్కడైనా మలిచే కార్యక్రమం చేస్తాడు. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఆయనకు అడ్వాంటేజ్గా మలుచుకునే కార్యక్రమాలు చేస్తాడు. అంతే తప్పనించి వేరే ఏం లేదు. ఇవన్నీ కూడా రేపు 2029కి ఇట్లాంటి ఏంటి కూడా పనిచేయవు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నాము అని చెప్పేసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బాధపడుతున్నారు. సో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తారు. ఫైనల్గా ఒకటి చెప్పితే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కదా. 2029 వరకు మీరే జిల్లా అధ్యక్షుడిగా ఒకవేళ కొనసాగితే ఆ రోజు ఎన్నికలకు మీరు ఒక అధ్యక్షుడిగా మీరు సూచించిన అభ్యర్థులకే టికెట్ తెచ్చుకోగలరా? లేదంటే ఇదే మళ్ళా అతి విశ్వాసంతోనే మీ అల్లుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు నా బొమ్మ చూసి ఓట్లు వేస్తారేలే అనేసి ఆయన ఇష్టానుసారంగానే సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుందా? అటువంటిది ఏం కాదు. అందరితో డిస్కస్ చేసి ఇప్పుడు అన్నీ డిస్కస్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అందరి అభిప్రాయాల మేరకు ఇచ్చి 100% వచ్చేదానికి చేస్తారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి కడప జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రజలందరూ కూడా నిజంగా కూడా చాలా ఇబ్బందులు పాలై ఉన్నారు. దాంతోపాటు ఈ మధ్యలో కరువు కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు. సో ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎవరికి ఉపయోగపడని పరిస్థితి ఉంది. రైతులకు సంబంధించి కూడా మద్దతు ధర అనేది లేదు. రైతులకు సంబంధించి పంట నష్టం ఇచ్చిన పరిస్థితి లేదు. మహిళలందరూ కూడా బాధపడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాలేదని చెప్పేసి. సో వాళ్ళందరూ విద్యార్థులు ఆ రకంగా బాధపడుతున్నారు, నిరుద్యోగులు బాధపడుతున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అరియర్స్తో సహా ఇప్పించాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. దానికోసం మేము పోరాడే కార్యక్రమం చేస్తాం. ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఏదైతే మీరు మేనిఫెస్టోలో చెప్పినారో అవన్నీ కూడా అమలు చేయండి అని చెప్పేసి చేస్తాం. ఒక చిన్న ప్రశ్న మర్చిపోయాను. చెప్పండి. కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు, కమలాపురం కావచ్చు, కడపలో కావచ్చు, ఒక ఆరోపణ మీ గురించి ఒక ఆరోపణ చేశారు. చింతకుమ్మ దిన్న పరిధిలోకి వచ్చి ఒక టౌన్షిప్లో మీకు భాగస్వామ్యం ఉంది, అందులో మీకు భాగస్వామ్యం ఉంది. గతంలో కూడా మీ కమలాపురం పరిధిలోనే ప్రాజెక్టులో నీళ్ళన్నీ కూడా చేపల చెరువు తరలించుకొని చేపల పెంపకం చేపట్టారు. వీటన్నిటి మీద విచారణ చేపట్టాలి అనేది ఒక డిమాండ్ అయితే ఉందంటున్నారు. దాని గురించి చేపట్టమను. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కదా, మళ్ళా చేపట్టమను. ఏం వద్దని 4 ఏళ్ళు. నేను అట్లా టౌన్షిప్లు వ్యాపారాలు చేయను, ఇంకొకటి వ్యాపారాలు చేయను, ఇవన్నీ చేయను. నాకు అసలు సంబంధం లేదు. ఓకే, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండవచ్చు, దాంట్లో వాళ్ళు ఏదైనా అవకాశం అవసరం ఉంటే రావచ్చు. మనం ఎవరికైనా అధికారులకు మేలు చేయమని చెప్పవచ్చు. అంతే తప్పనిచ్చి నేను అటువంటి భాగస్వామ్యం తీసుకుని అటువంటి పనులు చేయను.
అట్లాగే నాకు చేపల చెరువు అనేది ఉంది. దాంట్లో ఏముంది, నేను గవర్నమెంట్కు పర్మిషన్ తీసుకున్నా సర్వరాయ సాగర్ నుంచి. దానికి ఎంత అవసరం, ఎన్ని నీళ్ళు అవసరం ఉందాయో అన్ని నీళ్లు మేమేం దొంగగా తీసుకురచ్చుకోలే. నేను సంవత్సరానికి దానికి నీటి తీరువా కడతా. ఒక్కసారి నీటి తీరువా నీటి ఖర్చు తీరువా కట్టి కడతా. ప్రతిసారి ఉచితంగా తీసుకున్నారని అటువంటిది ఆరోగ్యం. ఏం లేదు. ప్రతి సంవత్సరము వాళ్ళు కట్టేంత వరకు డిమాండ్ నోటీస్ ఇస్తూనే ఉంటారు, మేము కడుతూనే ఉంటాం. దాంట్లో ఒకసారి కట్టేది ఏం లేదు. మేము స్టార్ట్ చేసిందే లాస్ట్ ఇయర్. సో మేము కట్టడం జరిగింది. రెగ్యులర్గా కూడా కట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కరెంటు బిల్లు కడితేనే కరెంట్ వస్తుందా, లేకపోతే ఈ ఇంటికి కరెంటు ఏం చేస్తారు చెప్పు? ఇది వేరే ఒకసారి కరెంటుగా బిల్లు కట్టేసేసి ఇంకా వదిలేయడమేనా? చెప్పండి. కరెంట్ వేరు నీళ్ళు ఇప్పుడు వేరు. మీరు వెహికల్లో వచ్చి ఉంటారు అక్కడ నుంచి పెట్రోల్ డీజిల్ వేసుకొని. సో పెట్రోల్ డీజిల్ మళ్ళీ వేస్తే వస్తుందా, లేకపోతే రాదా? వేస్తేనే వస్తుంది లేండి. అంతే. అది కూడా మంచి లాజిక్ మాట్లాడుతున్నారు మీరు. అది కూడా అదే. ఓకే. మేము అది గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ఇరిగేషన్ శాఖ జీవో ఇచ్చింది. సో దానిపైన మేము అన్ని అనుమతులు తీసుకొని చేస్తున్నాం. దాంట్లో తప్పేముంది? ఈడే కాదు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చూడుకోండి, ఎక్కడ చూసినా చేపల చెరువులే ఉంటాయి. సో ఇప్పుడు మేము చేసుకోవడంలో తప్పేం లేదు కదా, బిజినెస్ చేయడంలో తప్పేం లేదు కదా. బిజినెస్ చేయకూడదనే? చేయొచ్చు, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా. ఇది న్యాయబద్ధం కాదని ఎవరు చెప్తారు? చెప్పండి. అక్కడ పోయి చూపించండి, మీరు చూపించండి. సరే, దాని మీద విచారణ కూడా ఆదేశిస్తున్నారంట. అది న్యాయబద్ధమా No problem. కాదా, అక్రమంగా చేపట్టారని No త్వరలో problem. తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను మీ ముందుకు వస్తాను, మీతో ఇంటర్వ్యూ తీసుకుంటాను నో సార్. ప్రాబ్లం, ఓకేనా? ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్కారం అండి.